హాయ్, నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీ అందరికీ ఒక విజ్ఞప్తి. 2029లో నన్ను ముఖ్యమంత్రి చేస్తే మీ జీవితాలు బంగారుమయం చేస్తాను. మీ ఇళ్లను, మీ ఇంట్లో పిల్లలు అందరూ సంతోషంగా ఉండేలా చూస్తాను. మీ ఇంటి ముందర స్ట్రీట్ లైట్ వెలిగేలా చూస్తాను. మీ ఇంటి ముందర రోడ్డు ఉండేలా చూస్తాను. కాలువలో నీళ్లు కరెక్ట్గా పోయేలా చూస్తాను. కాలువ వాసన మీ ఇంట్లోకి రాకుండా చూస్తాను. మీరు ఎక్కడికైనా విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు కల్పిస్తాను. అక్కడి నుంచి ఈ డబ్బు మీ పిల్లలు తెచ్చుకున్న దాన్ని మీరు ఇక్కడ ఖర్చు పెట్టుకోవడానికి అందమైన వ్యవస్థను క్రియేట్ చేస్తాను. అద్భుతమైన వ్యవసాయాన్ని క్రియేట్ చేస్తాను. నా మాటలు వింటుంటే నవ్వు వస్తుంది కదా మీకు. ఇదే మాటలు ఒక సినీ నటుడు చెప్తే చప్పట్లు కొడతాం, మనం ఎంటర్టైన్ అవుతాం, నమ్మేస్తాం వాళ్ళు నిజం చెప్తున్నారు అని. ఎందుకో తెలుసా? వాళ్ళు మంచి నటులు కాబట్టి. ఒక ఎన్టీ రామారావు గారినైనా, నాగేశ్వరరావు గారినైనా, పవన్ కళ్యాణ్ గారినైనా, చిరంజీవి గారినైనా, బాలకృష్ణ గారినైనా మనం ఎందుకు ఆరాధిస్తాం? తెర మీద చాలా నిజంగా, చాలా సహజంగా, నిజానికి దగ్గరగా నటిస్తున్నారని. మనం మన ఎమోషన్స్ అన్నింటినీ ఏవైతే ప్రపంచానికి చూపించుకోలేమో అవన్నీ తెర మీద వాళ్ళు ఆవిష్కరింపజేస్తున్నారని మనం వాళ్ళని లైక్ చేస్తున్నాం. అదే మనిషి వచ్చి రాజకీయాల్లో నేను మీకు మంచి చేస్తానంటే కూడా నమ్ముతున్నాం. ప్రజలకే వదిలేస్తున్నాను. ఇది విఘ్నతనం. నాలాంటి, మీలాంటి కామన్ మ్యాన్ వచ్చి ప్రజలకు మంచి చేస్తామంటే నమ్మం. ఒకవేళ రాజకీయ నాయకుడు వచ్చి మంచి చేస్తామన్నా నమ్మం. కానీ సినిమా నటుడు వచ్చి నేను మంచి చేస్తానంటే నమ్ముతాం. ఎందుకంటే తెర మీద సహజంగా నటించారు కాబట్టి. వాళ్ళు నిజ జీవితంలో కూడా నటిస్తున్నారో నిజంగా చెప్తున్నారో మనకు తెలియదు. బట్ వి లైక్ దే వే ఆఫ్ అప్పీల్ టు ద పీపుల్. ఇటువంటి సినిమా ఇండస్ట్రీని, రాజకీయాలని విడదీసి చూసే శక్తి కామన్ మ్యాన్కి ఉండదు. అదే ఈ రాష్ట్రం సమస్య, ఈ దేశం సమస్య, కరెక్ట్గా చెప్పాలంటే చాలా దేశాల సమస్య. ఈరోజు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళంతా పవన్ కళ్యాణ్ గారిని కలవటానికి క్యాంప్ ఆఫీస్కి వచ్చారు. చంద్రబాబు నాయుడు గారితో మీటింగ్ కావాలట. దేని గురించి? సినిమా ఇండస్ట్రీ సమస్యల గురించి. మీకు సమస్యలు తీరవా? ప్రజల సమస్యలు లేవా ప్రభుత్వానికి చూసుకోవటానికి? గత ప్రభుత్వము మిమ్మల్ని గేటు దగ్గర నుంచి నడిపించిందని చెప్పి చాప కింద నీరులా ప్రభుత్వాన్ని కూల్చేయడానికి ఎంత కష్టపడాలో అంతా కష్టపడగలిగారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం, కొంతమంది ఉన్నారు కేవలం గోల్డ్ డిగ్గర్స్ ఇన్ సినిమా ఇండస్ట్రీ. వాళ్లకు నటీనటులు కావాలి, వాళ్ళ సినిమాలు బాగా ఆడాలి. ఒక నిర్మాణ సంస్థ అయితే ఏకంగా కూటమి ప్రభుత్వ ఏర్పాటుని ప్రమోట్ చేస్తూ ఒక ఈవెంట్ని క్రియేట్ చేసింది. అసలు అంత ధైర్యం చేయడానికి వాళ్ళకి ఎన్ని గట్స్ కావాలి ఆ ఈవెంట్ చేయడానికి? మనకెందుకు? మనం సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళము, మనం పోలరైజ్డ్గా ఉండకూడదు అనుకునే రోజుల నుంచి మేము ఇలాగే ఉంటాము. మాకు కళ్యాణ్ బాబు గారు కావాలి, కళ్యాణ్ బాబు గారి టికెట్, వాళ్ళ కాల్ షీట్స్ కావాలి, ఆయన బ్లెస్సింగ్స్ కావాలి. ఆయన చెప్తే ఇండస్ట్రీలో 10 మంది మాట వింటారు. మీ స్వార్థం కోసం మీరు సినిమా ఇండస్ట్రీని ప్రభావితం చేసి, దాని ద్వారా ప్రజలను ప్రభావితం చేసి, మీ రంగుల ప్రపంచంలోకి అమాయకులైన యువతుల్ని తీసుకెళ్ళి మీ అవసరాల కోసం, మీ డబ్బు అవసరాల కోసం మీరు వాళ్ళని ప్రభావితం చేస్తున్నారు. అది ఎంతవరకు సమంజసం? కొంతమంది మీడియా, పెద్ద పెద్ద ప్రొడక్షన్ ఫ్యాక్టరీస్, మీరు రెమ్యూనరేషన్లు ఇవ్వకుండా సినిమా హీరోలను సినిమాలు తీస్తున్నారా? పోనీ టికెట్ ఫ్రీగా ఏమైనా జనాలకి ఇస్తున్నా? మేము ఎక్స్పెక్ట్ కూడా చెయ్యమనుకోండి అలాంటివన్నీ. టికెట్ ధర తగ్గించమన్నందుకే చిన్న చితక హీరోలు కూడా నోరు తెచ్చుకొని గొంతు చించుకొని అడిచారు. దే ప్రూవ్డ్ దే ఐడెంటిటీ. మొన్న రీసెంట్గా ఒక చిన్న సినిమా వచ్చింది. టైం బాగుండి యూత్ అంతా ఒక రకమైన ఫోబియాలో, ఒక ఇల్యూజన్లో ఉండి ఆ సినిమాను సూపర్ హిట్ చేశారు. ఆ సినిమా ప్రొడ్యూసరు ఎక్కడో మూలకు నిలబడి టికెట్లు అమ్ముకునేవాడు కూడా ప్రొడ్యూసర్ అయిపోయి సక్సెస్ వచ్చేస్తే స్టేజ్ మీదకి వచ్చేసి తను పొగడాల్సింది పొగుడుకుంటే తప్పలేదు, కానీ దే ఆర్ ప్రొజెక్టింగ్ పీపుల్. అసలు వాళ్ళు ఈ గెలుపుని ఒక సమాజ గెలుపుగా చూపించడం అనేది ఎంతవరకు సమంజసం? ఐ డోంట్ నో. సో ఇక్కడ మేజర్గా నా ఉద్దేశం, సినిమా ఇండస్ట్రీని, రాజకీయాలను సపరేట్ చేసి చూడటం ప్రజలు నేర్చుకోవాలి. సహజమైన విషయం ఏంటంటే
సినిమా నటులను మనం ఆరాధిస్తున్నామంటే గుర్తుపెట్టుకోండి, దే ఆర్ వెరీ గుడ్ యాక్టర్స్, నాట్ బికాస్ దే ఆర్ వెరీ గుడ్ హ్యూమన్స్. వాళ్ళు మంచి మనుషుల, మంచి నటుల గుర్తించండి. మంచి మనుషులైతే ఆదరించండి, మంచి నటులైతే టికెట్ చింపి వాళ్ళ సినిమాలు చూడండి. ఒక పెద్ద ప్రొడ్యూసర్ ఏకంగా తన అతిపెద్ద సినిమా ఓపెనింగ్ రోజు ఏకంగా ఎల్లో చొక్కా వేసుకొచ్చి తన అభిమానాన్ని ప్రపంచానికి చాటుకున్నారు. ఇంక ఇంతకన్నా సినిమా ఇండస్ట్రీ అంతా ఒక పార్టీ వెనక ర్యాలీ అవటం, ఇది టీడీపీకి ఒక పెద్ద అసెట్. చంద్రబాబు నాయుడు గారికి, ఎన్టీ రామారావు గారు స్థాపించిన ఈ పార్టీ ఆయనను మింగటం, ఆయన క్రియేట్ చేసిన ఈ ఇమేజ్ ఏదైతే ఉందో ఆయనని మింగేసింది. కానీ ఆయన ఇమేజ్ వల్ల ఈరోజు ఆ పార్టీ, జనసేన ప్రభుత్వమైనా కూటమైనా సుస్థిరంగా సాగుతుంది. సో ఇక్కడ వైసీపీ పార్టీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళు పోరాడాల్సింది పార్టీలతో కాదు, ఐడియాలజీతో. ఒక నెక్సస్ ఆఫ్ క్రూకెడ్ పీపుల్, ఒక పెద్ద ప్రొడక్షన్ హౌసెస్, పవర్ హౌసెస్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి ఇక్కడ. వాటన్నిటినీ సహజంగా చాలా స్టామినాతో హ్యాండిల్ చేయగలిగితేనే ఈ విజయం 2029 విజయం సాధ్యపడుతుంది. దీనికోసం మేధావులు ఒక్కటే సరిపోదు, ఆలోచించగలిగిన శక్తి ఉన్న యువత ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ అనవసరంగా నోరు పారేసుకోకుండా యుక్తితో, ప్రాపర్ ఐడియాలజీతో ముందుకొస్తే we can handle the things very, very positively. Thank you.